హలో నమస్తే. మీ ఇన్వెస్ట్మెంట్ కు 100% గ్యారంటీ ఇస్తూ సౌత్ హైదరాబాద్ లో ఫాస్ట్ గా గ్రో అవుతున్న నెక్స్ట్ బిగ్ రెసిడెన్షియల్ హబ్ ఏంటో తెలుసా? అది తుక్కుగూడ. శ్రీశైలం హైవే మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ప్రైమ్ లొకేషన్ లో ఉంది అర్బన్ యాడ్స్ షంగిరీలా. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిలింగ్ గా మనము మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. అర్బన్ యార్డ్ షాంగ్రీలా అంటే ఏంటి సార్? నమస్తే అమ్మా. అర్బన్ యార్డ్ షాంగ్రీలా అనేది యాక్చువల్గా 2 కంపెనీల పేర్లు అమ్మా. అది ప్రజెంట్గా వచ్చేసి అర్బన్ యార్డ్స్ అనేది ఒక కంపెనీ, షాంగ్రీలా ఇన్ఫ్రాకార్ అనేది 2 కంపెనీ. 2 కంపెనీలో జాయింట్ వెంచర్ కింద మనం ఈ అపార్ట్మెంట్ చేస్తున్నాము. అందుకనే కంప్లీట్గా పేరు కూడా అర్బన్ యార్డ్ షాంగ్రీలా అని పెట్టామమ్మా. ఓకే సార్, అంటే మీతో పాటు ఇంకొక పార్ట్నర్ ఉన్నారంటారు? ఎస్ అమ్మా. షాంగ్రీలా అనేది వేరే కంపెనీ. యాక్చువల్ గా ఇండస్ట్రీలో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న బొల్లినేని ఫ్యామిలీ బిహైండ్ ఉంది. బొల్లినేని సీనయ్య గారు మనకు గైడెన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అతని అండర్ లో మనము ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓకే. ఇండస్ట్రీలో సార్కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. దానికోసము ప్రాజెక్టు కూడా సార్ గైడెన్స్ ప్రకారమే మనం చేస్తున్నాము. ఓకే సార్. సార్, ఈ ప్రాజెక్ట్ తుక్కుగూడలోనే ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటారు? ఏమైనా రీజన్స్ ఉన్నాయా? తుక్కుగూడ అంటే ఈరోజు మీకు హార్ట్ ఆఫ్ ద సిటీ అనుకోవాలమ్మా. ఇంతకుముందు తుక్కుగూడ అంటే మీరు ఏదో అవుట్స్కట్ అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు తుక్కుగూడ అంటే ఎగ్జాంపుల్ మన ప్రాజెక్టు దగ్గర నుంచి చెప్తాను నేను. మన ప్రాజెక్టు నుంచి వితిన్ 10 మినిట్స్ టైంలో ఎయిర్పోర్ట్ కు రీచ్ కావచ్చు. వితిన్ 2 to 3 మినిట్స్ లోపల ఔటర్ రింగ్ రోడ్ అప్రోచ్ ఉంది. వితిన్ 5 మినిట్స్ లో రేంజ్ లో ఇక్కడ దగ్గర ఈసీటీ అని ఉంది, ఎంప్లాయ్మెంట్ పరంగా ఈసీటీ ఉంది. ఈవెన్ టాప్ స్కూల్స్ అన్ని కూడా వితిన్ 10 మినిట్స్ లోపల కూడా 10 to 15 మినిట్స్ లోపల స్కూల్స్ రీచ్ కావచ్చు. ఈవెన్ ఐటీ కారిడార్ కి వెళ్ళాలన్నా కూడా విత్ 30 మినిట్స్ లోపల కూడా ఐటీ కారిడార్ వెళ్ళచ్చు. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మానసపుత్రిక ఫ్యూచర్ సిటీ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్స్ తర్వాత ఫ్యూచర్ సిటీ స్టార్ట్ చేస్తున్నాడు. అప్పుడు తుక్కుగూడ అనేది హార్ట్ ఆఫ్ ద సెంటర్ సిటీ లాగానే అవుతుంది. కాబట్టి అది ముందే ప్లాన్ చేసి మనం స్టార్ట్ చేస్తున్నాము. అందుకనే తుక్కుగూడ అనేది ఫేమస్. అంటే ఫ్యూచర్ సిటీ మీద మీ ఒపీనియన్ సార్? ఫ్యూచర్ సిటీ అంటే ఒక ప్లాన్డ్ సిటీ. గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఇప్పటి వరకు ఉన్న సిటీ ఏదైతే మన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అనేది ఏదైతే ఉందో కొంత సైబరాబాద్ ప్లాన్ ప్రకారం జరిగింది, మిగతా అంతా కూడా ఎక్స్పాన్షన్ మోడ్ లో వచ్చింది. ఫ్యూచర్ సిటీ అనేది ఏంటి అంటే వెల్ ప్లాన్డ్, కంప్లీట్ గా ప్లాన్ తోటి నెట్ జీరో సిటీ కింద గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అది మనకు చాలా దగ్గర ఉండడము, అక్కడికి మెట్రో యాక్సెస్ ఇవ్వడం కానీ, లేకుంటే హాస్పిటల్స్, అన్ని కంపెనీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ప్లానింగ్ ప్రకారము గవర్నమెంట్ దాని మీద వర్క్ చేస్తుంది. అది చాలా తొందరలో 100% సక్సెస్ అవుతుంది అనేది నా నమ్మకం. ఓకే సార్, ఇందాక నేను వచ్చేటప్పుడు బ్రోచర్ మీద వెంచర్ సైట్ విజిట్ వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా ఎవ్రీథింగ్ విత్ ఇన్ అని ఉంది, అంటే ఏమంటారు? ఎవ్రీథింగ్ విత్ ఇన్ అంటే మీనింగ్ లే ఉంది, అందులో వడలే ఉంది. మా అపార్ట్మెంట్ లో మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎవ్రీథింగ్ కూడా మనం అందులో చేశాము, ఇన్బిల్డ్ చేశాము. ఎవ్రీథింగ్ విత్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి అంటే కంప్లీట్ గా సపోజ్ క్లబ్ హౌస్ తీసుకోండి. క్లబ్ హౌస్ లో కూడా మీకు ఎవ్రీ అమ్యూనిటీ, అంటే నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈవెన్ సూపర్ మార్కెట్ ఉంది, హాస్పిటల్, చిన్న క్లినిక్ ఉంది, తర్వాత ఫార్మసీ ఉంది, తర్వాత చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా కూడా మినీ హాల్స్ ఉన్నాయి, తర్వాత ఎవరైనా మీ ఇంటికి గెస్ట్లు వస్తే కూడా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి సెపరేట్ గా. నీ హెల్త్ కోసం కావాలంటే ఎవ్రీ అమ్యూనిటీ, ఈవెన్ జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా మీరు ఎక్కడో రిసార్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎడ్జ్ పూల్, ఇన్ఫినిటీ పూల్ అంటాము, ఇన్ఫినిటీ పూల్ కూడా మనము టాప్ ఫ్లోర్ లో 7th ఫ్లోర్ లో ప్లాన్ చేశాము. లావిష్ గా చిన్నపిల్లల స్కూల్ కూడా పెట్టాము, ప్లే స్కూల్ పెట్టాము, వర్క్ స్టూడియోస్ చేస్తున్నాము. సేమ్ టైంలో పిల్లలంతా ఈ మధ్య గ్యాడ్జెట్స్ అలవాటు అయిపోయి ఓన్లీ ఫోన్లు వాడుతూ ఉన్నారు. ఆ ఫోన్లు కూడా లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి హ్యాబీ స్టూడియోస్, కంప్లీట్ గా హ్యాబీ రూమ్స్ ఇస్తున్నాము. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టైప్ లో వాళ్ళకి హ్యాబీ రూమ్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఏదన్నా కూడా, నేను ఇంట్లో ఫోన్ ఇచ్చి ఆడుకోమన్నా కూడా లేదు, నేను కిందికి వెళ్ళేసి నా ఫ్రెండ్స్ వస్తారు, మేము పాటరీ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఏదైనా కూడా ఈ వారానికి ఒకటి పెట్టుకోవచ్చు, లేకుంటే డైలీ ఒక డిఫరెంట్ గేమ్ పెట్టుకుంటే కూడా వాళ్ళు వచ్చి అందరు కూడా చిన్నప్పుడు
ఊర్లలో అందరూ కలిసి ఆడుకున్నట్లు ఇక్కడ కూడా మంచి వాతావరణంలో పిల్లలు కూడా ఫోన్ల నుంచి దూరంగా వచ్చేసి టీవీల నుంచి దూరంగా వచ్చేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అందుకనే మనం ఏం చేశామంటే పెద్దవాళ్లకు, లేడీస్కు, పిల్లలకు అందరికీ అన్ని సదుపాయాల ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ విత్ ఇన్ అనే క్యాప్షన్ తోటి ఉన్నాము. ఓకే సార్. సార్ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసి మీ దగ్గర హౌస్ పర్చేస్ చేయాలనుకుంటే, అంటే ట్రస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ కస్టమర్కి మీ సైడ్ నుంచి? మా దగ్గర హౌస్ పర్చేజ్ చేయాలంటే ఇంతకుముందు చెప్పాల్సి వచ్చిండే, ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మేజర్ వర్క్ జరిగింది కాబట్టి చూస్తే అర్థమైపోతుంది. వేరే ఒక 10 ప్రాజెక్టులు తిరిగిన తర్వాత మా ప్రాజెక్ట్కి వచ్చిందంటే విత్ ఇన్ 2-3 మినిట్స్లో సేల్స్ క్లోజ్ అవుతుంది. ఆ టెన్షన్ మాకు లేదు. ఎందుకు అంటే మేమేదో చేస్తామో అని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈరోజు మా దగ్గరికి వస్తే పార్కింగ్స్ కూడా కంప్లీట్గా డబల్ హైట్ తోటి చేశాము మేము. డబల్ హైట్ అంటే కూడా ఈ రోజు మేము అట్లని కూడా ప్రతి ఒక్కరికి 2 పార్కింగ్లు ఇస్తున్నాము. ఇచ్చినాక కూడా ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఆయనకు ఒక కారు పెరిగింది, 3వ కారు వచ్చింది, దాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద ఆపినా కూడా కష్టమే. ఎందుకంటే ఆల్మోస్ట్ 700 ఫ్లాట్స్ తీసుకెళ్లి రోడ్డు మీద ఆపలేరు మనిషికి ఒక కారు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు హైడ్రాలిక్ లిఫ్ట్ ఒకటి తెచ్చిపెట్టుకుంటే కంప్లీట్గా 2 కార్లకు ప్లస్ 2 కార్స్ కూడా ప్రొవిజన్ వస్తుంది. అట్లా కూడా మనము అందరికీ అందుబాటులో పెడుతున్నాము. రెండవది క్వాలిటీ పరంగా చూసినా కూడా కంప్లీట్గా పార్కింగ్ లెవెల్స్ వరకు కూడా మనము ప్రీ క్యాష్లో చేశాము. మీకు పార్కింగ్కి వెళ్తే కూడా లైటింగ్ కానివ్వండి, ఓపెన్నెస్ కానివ్వండి, అది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, కంప్లీట్ అయిపోయింది కాబట్టి. రెండవది టవర్ టు టవర్ గ్యాప్ కూడా మనము అబోవ్ 150 feet కాన్సెప్ట్లో ఉంది కాబట్టి టవర్ టు టవర్ నీకు ఏమాత్రం డిస్టర్బెన్స్ కూడా లేదు. రెండవది క్లబ్ హౌస్ కూడా 2 టవర్లకు సెంటర్లో ఇవ్వడం వల్ల అందరికి కూడా క్లబ్ వ్యూ కూడా ఉంది. 2 టవర్ల మధ్యనే యాంపీ థియేటర్స్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, సిట్ అవుట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా మనము 2 టవర్ల మధ్య ప్లాన్ చేశాం కాబట్టి టవర్ టు టవర్ గ్యాప్ బాగుంది. అందరికి కూడా లాంగ్ లైఫ్లో వాళ్ళు ఉండడానికి కంఫర్ట్గా ఉంటుంది అనేది మా ఉద్దేశం. మనము ఎవ్రీథింగ్ విత్ ఇన్ అన్నాం కదా, ఎవ్రీథింగ్ విత్ ఇన్ అంటే నా దగ్గర ఇది లేదు అది లేదు అనకుండా ఆల్మోస్ట్ అన్ని ఎమ్యూనిటీస్ చేయడానికి కోసము క్లబ్ హౌస్ హైట్స్ కూడా పెంచినాము. సేమ్ టైంలో ఎస్ఎఫ్టీలు కూడా ప్రతి ఎమ్యూనిటీ ఇన్బిల్డ్ చేసినాము. సపోజ్ స్క్వాష్ కోర్ట్ కానివ్వండి, బాస్కెట్బాల్ కోర్టు ఇండోర్ ఇచ్చినాము. దాని తర్వాత జిమ్ 2 floors ఇచ్చినాము. తర్వాత మన గెస్ట్ రూమ్స్ ఇచ్చాము. తర్వాత పిల్లల స్కూల్ ఇచ్చాము. తర్వాత ఇండోర్ గేమ్స్ ఇచ్చాము. ఎవ్రీథింగ్ మనం అందులో ఇన్బిల్డ్ చేయడానికి కోసము మనము ఎక్స్ట్రాగా 30,000 ఎస్ఎఫ్టీ వరకు ఎక్స్ట్రా బిల్డ్ చేసేసి, ఎందుకు అంటే కొన్ని రోజుల తర్వాత నాకు బోర్ కొట్టింది, మా కమ్యూనిటీలో ఇది లేదు, మా కమ్యూనిటీలో అది లేదు అని చెప్పేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళడం అనేది అది మంచిది కాదు. కాబట్టి మనం కంఫర్ట్గా మొత్తము వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా కంఫర్ట్గా ఇందులో ఉండడానికి కోసం మనం ఇచ్చాము క్లబ్ హౌస్ కోసం చాలా మంది మారుతూ ఉంటారు, మా దాంట్లో ఇవన్నీ అమ్యూనిటీస్ లేవని. అందుకని అవన్నీ కూడా మనం ఇన్బిల్డ్ ఇచ్చాము. ఫ్యూచర్లో కార్లు పెరిగినా కూడా కంప్లీట్గా వాళ్ళు ఉండడానికి కోసం కూడా డబుల్ హైట్ పార్కింగ్స్ కూడా ఇచ్చాము. సార్, ఒక కస్టమర్ ఒక దగ్గర హౌస్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు 2 things ఫస్ట్ బాగా ఆలోచించుకుంటారు. ఒకటి ప్లేస్, ఒకటి సరౌండింగ్స్. వాటికి మీరిచ్చే భరోసా ఏంటి ఆ కస్టమర్స్కి, అంటే మన ప్రాజెక్ట్ గురించి? ఇంకా ఇంతకుముందు చెప్పినట్లు మీకు సరౌండింగ్ గురించి తుక్కుగూడకు ఏం టెన్షన్ లేదమ్మా. ఎందుకు అంటే నేమ్ ఇట్ ఎనీథింగ్, ఇప్పుడు హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, నీకు ఎంప్లాయ్మెంట్ నియర్ బై ఎయిర్పోర్ట్ దగ్గర ఒకటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా వస్తుంది. నియర్ బై RCI ఉంది, హార్డ్వేర్ పార్కు, ECT, నియర్ బై TCS ఉంది. తర్వాత కలెక్టరేట్, ఫాక్స్కాన్ అనే కంపెనీ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మనకు నియర్ బై ఉంది. సేమ్ టైం ఇది కాకుండా ఫ్యూచర్ సిటీ కూడా విత్ ఇన్ 10 to 15 minutes రీచ్ లో ఫ్యూచర్ సిటీ ఉంది. అప్కమింగ్ మెట్రో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వరకు గవర్నమెంట్ మెట్రో ఆల్రెడీ phase 2 ప్లాన్ చేసింది. కంప్లీట్ గా ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో ఎక్స్టెన్షన్ కావాలని చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ మధ్య పేపర్లు చదివితే బుల్లెట్ ట్రైన్స్, హైదరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వస్తుందా అనుకున్నాం, వస్తుంది. అది కూడా మనకు నియర్ బై విత్ ఇన్ 5 to 10 minutes రేంజ్ లో మనకు స్టేషన్ వస్తుంది. సేమ్ టైమ్ లో మన మచిలీపట్నం పోర్ట్ కూడా ఈ నుంచి రోడ్ ఒకటి ప్లాన్ చేశారు. ఇవన్నిటికి కూడా మనం హార్ట్ ఆఫ్ ద లొకేషన్ లో ఉన్నాము. తుక్కుగూడ గురించి నేమిటి ఇంకొక చెప్తే ఒక అరగంట సేపు చెప్పని ఫెసిలిటీస్ తుక్కుగూడలో ఉన్నాయి. రెండోది లొకేషన్ అడ్వాంటేజ్ అది. సేమ్ టైంలో మన ప్రాజెక్ట్ వచ్చేసి తుక్కుగూడలో ఉండి సేమ్ టైంలో సెకండ్ బిట్ కింద ఉండి కంప్లీట్ గ్రీనరీతో ఉండి మీకు చాలా పీస్ఫుల్గా ఉండేటట్టు ఆల్మోస్ట్ హై లెవెల్ విల్లా కమ్యూనిటీ కాన్సెప్ట్ లో మనం ఉండొచ్చు. ఎక్కడ కూడా పొల్యూషన్ టెన్షన్ లేకుండా, సౌండ్ టెన్షన్ లేకుండా కంఫర్ట్గా ఉండొచ్చు. మనం ప్లాన్ కూడా గ్రీనరీ తోటి చేస్తున్నాం అపార్ట్మెంట్ అంతా.
సార్ మీరు ఒక కస్టమర్ ప్లేస్లో ఉంటే ఏం ఆలోచిస్తారు ఈ ప్రాజెక్ట్ గురించి? అంటే ఇది ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అనే ఒక థింకింగ్లో ఉంటారు కదా కస్టమర్స్. మీరు ఒక కస్టమర్ ప్లేస్లో ఉంటే ఎలా థింక్ చేస్తారు? కరెక్ట్ క్వశ్చన్ అమ్మా. నేను కూడా ఇంతకుముందు ఏం చేసిన అంటే, నేను కూడా అపార్ట్మెంట్ లోనే ఉన్నాను ఇంతకుముందు. మా అపార్ట్మెంట్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను సాధ్యమైనంత వరకు అరెస్ట్ చేశాము. వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉండే అపార్ట్మెంట్ లో ఉన్న సమస్యలు కూడా చూసాము. సపోజ్ మీరు ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఏసీలు పెట్టుకుంటా ఉంటే బయట నుంచి అంతా కూడా వేలాడబడి ఉంటాయి. మనం దానికి కూడా ఒక సొల్యూషన్ ఏం చేశాము, బాత్రూమ్ బ్యాక్ సైడ్ కొంత స్పేస్ ఇచ్చేసి అవుట్డోర్ యూనిట్స్ కూడా ఎక్కడ కూడా బయటికి కనిపించకుండా ప్లస్ సేఫ్ లొకేషన్ లో ఉండేటట్లు, సేమ్ టైమ్ లో కింద అందరు వేలాడబడుతుంటే అది ఎప్పుడు కింద ఊసి పడుతుందా అని తెలియకుండా ఉన్నట్లు కాకుండా కంఫర్ట్ లొకేషన్ అదొకటి చేసుకున్నాము. ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చినట్లు పైపులు గ్యాస్ కూడా ఇస్తున్నాము. ప్రతి ఒక్కరి ఇంట్లో సిలిండర్ పెట్టుకుని కూర్చోవడం లేకుండా, మీరు ఎక్కువ వాటర్ వాడిరు, మేము తక్కువ వాటర్ వాడడం లేకుండా మోస్ట్లీ వాటర్ మీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సేమ్ టైమ్ లో గ్రీనరీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాము. నీకు ఇన్ సైడ్ కావచ్చు, అవుట్ సైడ్ కూడా కంప్లీట్ గా మనకు సెల్లార్ బయట ఏదైతే 3.5 మీటర్ తోటి కంప్లీట్ గా డెన్స్ గ్రీనరీ ఇస్తున్నాము. అవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్. సో అంటే ఒక కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు అవన్నీ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఎలా అయినా సరే మన దీంట్లో ఎలాంటి రిమార్క్ లేదని మీరు చెప్తున్నారు. ఎస్, అంటే కస్టమర్ తరఫు నుంచి మనం ఆలోచించి నేనైతే ఎట్లా కొంటాను, నేనైతే ఈ ప్రాజెక్ట్ కొంటానా కొననా, ఆల్రెడీ నేను 2 అపార్ట్మెంట్లలో ఉన్నాను, అట్లా ఉన్న మైనస్ లేనిది మనకు అది ఉంది కదా, ఇంట్లో కూడా అట్లే మైనస్ ఉంది కదా, వీళ్ళు ఏం చేయలేదనే కాన్సెప్ట్ లేకుండా నా తరఫు నుంచి నేనే క్వశ్చన్ వేసుకొని నేనైతే కొంటానా, ఇప్పుడు ఇమీడియట్ గా నేను వచ్చి ఉండగలుగుతానా ఇడ అనే దాని గురించి చేసుకొని సాధ్యమైనంత వరకు మనము ప్రతి ఒక్కటి సొల్యూషన్ చేసే ప్రయత్నం అయితే చేశాము. సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ప్రైవసీకి మీరు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు? అంటే మామూలుగా కొన్ని అపార్ట్మెంట్స్ లో ప్రైవసీ చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే లైక్ ఆపోజిట్ డోర్స్ కానివ్వండి, లేదనంటే ఒక అపార్ట్మెంట్ నుంచి అంటే వాళ్ళ హౌస్ లో నుంచి ఇంకొక విండోలో కనిపించడం ఇలా ఉంటుంది. ఈ ప్రైవసీకి మీరు ఏమన్నా పర్సనల్ గా ఏమైనా కేర్ తీసుకున్నారా? 100% మీరు చెప్పినట్లు మన ఇంట్లో ఉంటే మనం తప్ప మనం అందరికి కనిపిస్తూ ఉంటాం. ఇక్కడ మన అపార్ట్మెంట్ లో మనము 100% ప్రైవసీ మీద వర్క్ చేసినాము. మన ఏ విండో తెరిచినా పక్కింటి వాల్ తప్ప మీకు వాళ్ళ డోర్లు కానీ ఇది కానీ కనిపించవు. మన మెయిన్ డోర్ తెరిస్తే కూడా ఎదురుగా వాల్ తప్ప ఇంకోటి కనిపించదు. వాళ్ళ డోర్ కానీ మన డోర్ కానీ అపోజిషన్ ఉండవు. మోస్ట్లీ మనము కంఫర్ట్ గా చేసినాము. రెండోది బాల్కనీస్ కూడా మనము బయటికి ఎక్స్పాండబుల్ బాల్కనీస్ చేశాము. అందులో కూడా ఎవరి ప్రైవసీ వాళ్ళకి మోస్ట్లీ అన్ని బెడ్రూమ్లకు బాల్కనీ ఇచ్చినట్టు, సేమ్ టైమ్ లో అవి కూడా డబల్ హైట్ బాల్కనీస్ ప్లాన్ చేశాము. ఎక్కడ కూర్చున్నా కూడా నీకు కంఫర్ట్ గా ఉంటట్టు చేశాం. ఇవన్నీ కూడా ప్రైవసీ మనము కవర్ చేశాం. సార్ ప్రతి అపార్ట్మెంట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్స్ నార్మల్ గా అవుతూనే ఉంటాయి. వాటి కోసం మీరు ఏమైనా సెపరేట్ గా కేర్ తీసుకున్నారా? ఫైర్ డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారము ఇంతకు ముందు మీకు ఓన్లీ కారిడార్స్, పార్కింగ్ ఏరియాసే ఉండేది. ఇప్పుడు అపార్ట్మెంట్ లోపల కూడా ఈవెన్ బెడ్రూమ్స్ లో, కిచెన్ లో ప్లస్ హాల్లో కూడా నీకు ఫైర్ పైప్ లైన్, వాటర్ స్ప్రింక్లర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైతే ఫైర్ అవుతుందో అక్కడే అది అరెస్ట్ అయిపోతుంది. బయటికి వేరే రూమ్ కూడా వ్యాపించే ఛాన్స్ లేదు. మోస్ట్లీ ఫైర్ డిపార్ట్మెంట్ లో చాలా నామ్స్ మారినాయి. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఫైర్ అవుతుంది అనేది చాలా రేర్ కండిషన్లో అవుతుంది. ఇన్ కేసు ఎక్కడైనా కూడా విత్ ఇన్ సెకండ్ లో అది అక్కడే అరెస్ట్ అవుతుంది. ఇప్పుడు నామ్స్, గైడ్ లైన్స్ అన్ని కూడా మారినాయి. ఓకే సార్, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం 3 BHK అన్నారు. SFT ఎంత ఉంటుంది? అంటే 2000 నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పండి సార్. ఇక్కడ మనం చేసినప్పుడే ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే 2 BHK అనేది ఒకసారి కొన్న తర్వాత మనిషి ఇంట్లో ఒక పర్సన్ పెరగడం కావచ్చు, నీకు రిక్వైర్మెంట్స్ పెరగడం కావచ్చు, కొంత 3 BHK కావాలనగానే ఆ 2 BHK ఖాళీ చేసి వేరే కమ్యూనిటీకి వెళ్ళిపోవడము ఇది నడుస్తుంది. కాబట్టి ఇందులో మేజర్గా 3 BHK ప్లాన్ చేశాము. 3 BHK కూడా అఫోర్డబుల్ ఉన్నట్టు 2000 నుంచి 3000 మధ్య ప్లాన్ చేశాము. యావరేజ్గా తక్కువ ఉన్నా కూడా మళ్ళీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నాకు చిన్నగా అయింది అనే ఫీలింగ్ రాకుండా 2000 SFT నుంచి స్టార్ట్ చేసినాము. 3000 SFT వరకు కూడా మనకు అన్ని 3 BHK ఉన్నాయి. 3 BHK ఆర్ 3.5 BHK సంథింగ్ హోమ్ థియేటర్ టైప్ వచ్చేసినాయి. కానీ అన్ని కూడా 3 BHK లో ప్లాన్ చేశాం. అంటే ఫ్యూచర్ లో వెంటిలేషన్ గురించి అంటే మీ చుట్టుపక్కల ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? దానివల్ల ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఫ్యూచర్ లో వెంటిలేషన్ ప్రాబ్లం రావచ్చా? ఇక్కడ మన ప్రాజెక్ట్ లో వెంటిలేషన్ అనేది అసలు క్వశ్చనే లేదమ్మా. మనకు ప్రతి ఫ్లాట్ కూడా ఎలివేటెడ్ గానే ఉంటుంది. ఎటు చూసినా కూడా మినిమం 10 feet ఓపెన్ స్పేస్ తోటి ఉంది. ప్లస్ టవర్ టు టవర్ గ్యాప్ కూడా అబోవ్ 100 feet పైనే ఉంది. కాబట్టి మినిమం 100 to 190 feet గ్యాప్ ఉంది టవర్ టు టవర్. కాబట్టి నీకు వెంటిలేషన్ అనే వర్డ్ యాక్చువల్గా మనకు సెట్ కాదు. వెంటిలేషన్ కాదు, కంప్లీట్ గా ఓపెన్ సన్ లైట్ గురించి మాట్లాడాలి మనము. సన్ లైట్ మన ఇంట్లోకి వస్తుందా లేదనే కాన్సెప్ట్ మాట్లాడవచ్చు. ఇండిపెండెంట్ హౌస్ లాగా ఉంటాయి.
ఫ్యూచర్లో కానీ ఎప్పటికి కానీ ఏది మనకు ఇది నేను చెప్పేది ఇది 3 generations ఇలా కంఫర్ట్గా ఉండేటట్టే మనం ప్లాన్ చేస్తున్నాము. సార్ ఇప్పటి వరకు మీరు చాలా చెప్పారు కదా, చాలా ఇస్తున్నామని. ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే మీకు క్లబ్ హౌస్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇస్తున్నాము. అది కాకుండా ఇన్ఫ్రా రిలేటెడ్ మనం ఏం చేస్తున్నాము అంటే పైపుడ్ గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ ఇస్తున్నాము. వాటర్ మీటర్స్ కూడా ప్రతి ఇంటికి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరు ఎంత యూటిలైజ్ చేస్తే అంతవరకు వాడుకునేటట్టు వాటర్ మీటర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది కాకుండా మనకు గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ చాలా సఫిషియెంట్గా ఉంది. దానికి కూడా మనము బోర్వెల్స్ వేసి ఇస్తున్నాము. దాంతో పాటుగా కృష్ణా వాటర్ కూడా ప్లాన్ చేసి తీసుకొస్తున్నాము. మన గ్రౌండ్ వాటర్ కూడా ఇక్కడ ఏంటి అంటే హై రైజ్ జో పెద్దగా రావు కాబట్టి మేజర్గా లేక్స్ కూడా నియర్ బై ఉన్నాయి. మనకు ఇటు కిందికి వెళ్తే రావిర్యాల లేకు ఆల్మోస్ట్ 800 acres లేకు మనకు 1.5 kilometers ఉంది. పైకి వెళ్ళినప్పుడు మన సూరం చెరువు అని చెప్పేసి ఒక 1/2 kilometer లోపల మనకుంది. కాబట్టి మన గ్రౌండ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వాటర్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇన్ఫ్రా రిలేటెడ్గా మనకు ప్రతిదీ దాంతోపాటు క్లబ్ హౌస్తో పాటుగా ఇవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. దీంతో పాటుగా మనము యాక్చువల్గా జనరేటరు 100% పవర్ బ్యాకప్ చేస్తున్నాము. అంటే చాలా అపార్ట్మెంట్లో మీకు ఏమైందంటే ఫ్యాన్లు ఓన్లీ లైట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేసామంటే కంప్లీట్గా ఇంక్లూడింగ్ ఏసీస్, ఫ్రిడ్జ్, మిక్సర్ ఎవ్రీథింగ్ కూడా మనకు వచ్చేటట్టు ప్లాన్ చేశాం. దట్ ఈస్ అంటే ఫ్యూచర్ ఎమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కటి ఓన్లీ లైట్ ఫ్యాన్ కాకుండా ఎవ్రీథింగ్ వచ్చేటట్టు కూడా ప్లాన్ చేసినందుకు మన అందరికి కూడా సఫిషియెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ అండ్ అవుట్ మొత్తం కంప్లీట్గా మాకు డీటెయిల్గా షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఫ్యూచర్ గ్రోత్ గురించి. కాబట్టి కోకాపేట అండ్ గచ్చిబౌలిలో మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడ మాత్రం మిస్ అవ్వకండి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.